ఒక కుటుంబంలాగా తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకుని అనేక కార్యక్రమాలు విజయవంతం చేశారు. నాతో కూడా ఆ కమిట్మెంట్తో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ రుణం ఎట్లా తీర్చుకోవాలో కూడా నాకు తెలియదు. ఏది ఆశించకుండా, రూపాయి ఆశించకుండా పనిచేశారు. బికాజ్ తప్పకుండా అవకాశం వస్తే మీ రుణం తీసుకుంటాక నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా. అదే ఈ రోజున కొన్ని కారణాల వలన రేపు ఎలక్షన్స్లో రాము పోటీ చేయబోతున్నారు. దానికి నా మీద గౌరవం ఉంటే అందరూ దయచేసి తెలుగుదేశం పార్టీని రాముని గెలిపించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం దగ్గర 20 సంవత్సరాల నుంచి రాక్షస పాలన చూస్తున్నాం గుడివాడలో. నేను ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చింటే పేకాడ మొదలెడతాడు. ఈ విధంగా సొల్లు కవులు చెప్పుకుంటే 20 సంవత్సరాల నుంచి గుడివాడ నియోజకవర్గం ఏ విధంగా ఉందో మీ అందరికీ నేను చెప్పవసరంలా. గతంలో ఎంతోమంది శాసనసభ్యులు పనిచేశారు గుడివాడలో. అటు కటార సత్యం గారి దగ్గర నుంచి నాన్నగారు కానీ మిగతా చాలామంది చేశారు. ఎవరు కూడా ఇంత దుర్మార్గంగా పనిచేయాల. ఎందుకంటే ఆడు పబ్బం గడుపుకుంటానికి నోరు పారేసుకుంటున్నాడు. వాళ్ళ మంత్రిగా దగ్గర కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు. చాలాసార్లు చెప్పాను, మీరు నమ్ముతున్నారో నాకు తెలియదు. కానీ కొన్ని వేల కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఆ గర్వంతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తిని మళ్ళీ ఇంకొకసారి గెలిపించుకుంటే చాలా ఇబ్బంది పడతాం. వాళ్ళు మాట్లాడితే ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతున్నాడు. తెచ్చింది ఎవరు? అది ఎంపీ. ఆయన యొక్క కృషి వల్ల సాధించుకొచ్చింది, కానీ వీడి వల్ల కాదు. వీడికి చేత కాదు కూడా. మళ్ళీ మొన్న టిట్కో ఇల్లు దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు కట్టారు టిట్కో ఇల్లు? ఈ తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిన టిట్కో ఇల్లుని ఓన్ చేసుకుంటా కోసం అడావుట్ చేసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి షో చేశాడు. వాళ్ళ దాంట్లో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. ఇంకా తప్పకుండా అక్కడ జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేస్తాకని మాటిస్తున్నా. ఎందుకంటే ఈరోజు 2014-19 కాలంలో గుడివాడలో జరిగిన అభివృద్ధి ఇంకేనాడు కూడా జరగలా. గుర్తుపెట్టుకోవాలి. మున్సిపాలిటీలో ఎన్ని రోడ్లు వేసినా, భవనాలు నిర్మించినా, కమ్యూనిటీ హాల్స్ చేశాం, డ్రైనేజీలు చేశాం, టిట్కో ఇల్లు కట్టాం. వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి గుడివాడలో ఖర్చు పెట్టాం. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో చూసినా సరే సిమెంట్ రోడ్లు ఉండే. వాళ్ళు మనం నడిచే రోడ్లు ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క గ్రామంలో 1 కోటి 2 కోట్లు కూడా ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. ఈ దుర్మార్గుడు ఈ అధికారం వచ్చిన తర్వాత మనం చేసిన కష్టం బిల్లు కూడా ఇవ్వకుండా చాలా ఏడిపించాడు. కోర్టుల ద్వారా కూడా తెచ్చుకున్నాం. ఈ రోజున ఇటువంటి పాలన మనం రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని అంతం చేయకపోతే చాలా ప్రమాదంలో పడతాం. అలాగే ఈ రోజున నారా లోకేష్ 400 రోజులు 4000 కిలోమీటర్ ప్రోగ్రామ్ని మొదలెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క జనం ఎక్కడ చూసినా సరే తండోపతండాలుగా రావటం ఈ యొక్క ముందు సాగుతూనే ఉంది. ఇవాళ దీంతో పాత్ర యువగణం కారణంగానే ఈ రోజున ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, అక్కడ ఉన్న సమస్యలు తెచ్చుకోవటం. రేపు 20వ తారీఖు నాడు ముగింపు సభ కూడా ఏర్పాటు చేస్తే దాన్ని అందరూ కూడా సహకరించాలి. మీరు అందరూ కూడా తప్పకుండా దానికి అవకాశం ఉన్నంత వరకు నాయకులందరూ కూడా దానికి వెళ్దాం. ఆ యొక్క సభను కూడా సక్సెస్ విజయవంతంగా చేయాలని చెప్పి కోరుతూ, అలాగే నేను మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా గత 4.5 సంవత్సరాల క్రితం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఆఫీస్ మీకు తెలుసు. చెట్టుకొకడు పుట్టుకోవడం అయిపోయాం. అక్కడి నుంచి స్లోగా అనేక 1 by 1 కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. దీన్ని వదలొద్దు. దయచేసి కొడాలి నానిని ఓడగొట్టాల్సిందే, లేకపోతే చాలా ప్రమాదం. కార్యకర్త నష్టపోతాడు. వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి. అప్పుడే మనకి ఏదన్నా న్యాయం చేయగలుగుతాకే నాకు అవకాశం ఉంటుంది. బాబు గారు కూడా మాట ఇచ్చారు, ఖచ్చితంగా కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త. అనేక మంది కేసులు పెట్టారు మంత్రి గారు, మీకు కూడా తెలుసు. అనేక మంది కేసులు పెట్టుకుని ఇవాళ ఏమయ్యారండి? ఇవాళ కొత్త మొహాలు కనపడుతున్నాయి.
దయచేసి చేయకుండా కేసులు పెట్టుకుని జైల్లో కూర్చున్నాను అందరం, వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. నాకు మంత్రి చంద్రబాబు దగ్గర కూడా మాట తీసుకున్నా, ఖచ్చితంగా మీ రుణం ఆ విధంగా తీసుకుంటా అని చెప్పి మాటిస్తూ మరొకసారి అందరినీ కూడా రేపు రాబోయే 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, రామ్మోహన్ గెలవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోచన చేసి సార్ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి, కానీ అక్కడ ఉన్న కష్టపడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి వ్యక్తి రా వెంకటేశ్వర గారు. చెప్పడమే కాదు, నాకు పదవి అవసరం లేదు, మరి బాబు గారు రాము గారిని ఇన్ఛార్జిగా పెడదామని చెప్పడం జరిగింది. రా వెంకటేశ్వర గారు నాకు పదవి కాదండి, నియోజకవర్గంలో కార్యకర్తలు దాదాపు 2009 నుంచి అనుక్షణం తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక కేసుల్లో అనేక ఇబ్బందులు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి న్యాయం చేయాలంటే మరి రాము గారు కొత్త అవుతుంది, నేనైతే వాళ్ళని గుర్తించుకోగలుగుతాను, దానికి మీరు ఆలోచించి ఏంటంటే ఫస్ట్ బాబు గారు చెప్పడం కూడా, రా వెంకటేశ్వర గారు చెప్పడం కూడా, నాకు ఒక 2.5 సంవత్సరాలు మొత్తం కమిటీలు అన్ని రేపు రాబోయే కాలంలో నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి పోటీ చేసే పదవుల వరకు నేను బాధ్యత తీసుకుంటానని చెప్తే బాబు గారు ఇమీడియట్ గా ఓకేనా, రాము గారు కూడా నాకేం అభ్యంతరం లేదని చెప్పి రాము గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే రా వెంకటేశ్వర కుటుంబం అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది, దానికోసం ఎమ్మెల్సీగా కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాము ఆ రోజున, సార్ ఇంతకుముందు కూడా ఇలా చెప్పాము, మనం మరి గతంలో చేయలేకపోయాం, వారికి న్యాయం చేయలేకపోయాం, పార్టీ కోసం అనుక్షణం మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆగారని చెప్పి చెప్తే, ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి వచ్చే ఎమ్మెల్సీ లిస్ట్ లో ఫస్ట్ పేరు రా వెంకటేశ్వర. మరి అందుకని మనోళ్ళు అడిగారు కుటుంబాలకు మీటింగ్ పెట్టినప్పుడు, ఇట్లాగే చెప్తారు చేయరని చెప్పి నేను చెప్పా, అందరూ 100 రూపీస్ స్టాంప్ పేపర్ తెచ్చుకోండి, అవసరమైతే నా పదవులన్నిటికీ కూడా రాజీనామా చేస్తానని చెప్పి చెప్పండి. నీకు ఎటువంటి అనుమానం లేదు, నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, నారాయణ గారు కూడా బాధ్యత తీసుకుంటారు, అవసరమైతే ఆయన కూడా సంతకం పెడతారు, 100 రూపీస్ స్టాంప్ పేపర్ కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే మిమ్మల్ని అందరినీ కోరేది, మన ముందున్నటువంటి శత్రువు సామాన్యుడు కాదు, మనకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది. మరి నిన్ననే చూసాం, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ ఫిబ్రవరి 10వ తారీఖు నోటిఫికేషన్ రాబోతా ఉంది, మార్చి 10-15 తారీఖుల్లో ఫస్ట్ ఫేజ్ లో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే ఎన్ని రోజులు ఉన్నాయి ఒకసారి మన క్యాలిక్యులేషన్ సుమారుగా 90 రోజులు ఉంటుంది. 90 రోజుల్లో రాము గారు అభ్యర్థిత్వాన్ని మరి ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తీసుకెళ్లాలా లేదా? తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా నిద్రాహారాలు మాని పనిచేస్తేనే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం తీసుకున్నాం, దాదాపు ఈ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి హౌస్ హోల్డ్స్ మనకి చేయాల్సింది, ఎన్ని రీచ్ అవ్వాలి? 90,000 దగ్గరికి ఇళ్ళకి వెళ్ళాలి. ఇప్పటికైనా కేవలం 10,800. అదే ఏదైనా కానీ ఇప్పటికి వెళ్ళింది 10,800 అయింది. 10,800 ఇళ్ళకి వెళ్తేనే గుడివేడ గడ్డ తెలుగుదేశం అడ్డ అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్ర రిజిస్టర్ అయింది. మొత్తం 90,000 ఇళ్ళకి వెళ్తే జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజార్టీతో గుడివేడకి వెళ్ళబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి చేయాల్సిన దానికి ఎందుకంటే చాలా మన ఇంటింటికి టచ్ చేయాలి. మన బాబు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 కార్యక్రమాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ 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 ప్రజల్ని మోసం చేయాలని జగన్మోహన్ రెడ్డి అనేక తంటాలు పడతా ఉన్నాడు. గడప గడపకు వైఎస్ఆర్ అన్నాడు, జనాలు కొట్టారు. మనం చేసినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్ గ్యారంటీ, బాధుడే బాధుడు, ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ చాలా సక్సెస్ అయినాయి ప్రతి ఇంట్లో కూడా ఇవాళ. ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గంలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ బాధుడే బాధుడు కార్యక్రమానికి వెళ్తూ రోడ్డు మీద పాంప్లెట్లు తీసుకుని మేము వెళ్తున్నాం. ఇళ్లలోంచి బాధుడే బాధుడని వాళ్ళే ప్రశ్నిస్తా ఉన్నారు. జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు వెంకటరావు గారిని వేదికకి రావాల్సిందిగా. 175 అవుతుందా? అవుతుందా? సింగిల్ డిజిట్ కూడా దాటదు ఇవాళ పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఖచ్చితంగా
మరి ఇవాళ చూస్తే మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడతా ఉన్నాడు. ఇవాళ గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దానికోసం మొన్న 11 మందిని ఎస్సీని, బీసీని, కొంతమంది కొత్త ఇన్ఛార్జీని అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 80 మందిని మారుస్తారని చెప్పి కొత్త లిస్టు పెడతా ఉన్నాడు. ఇవాళ ఎన్ని మార్చినా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చల్లని కాయిన్స్ అయిపోయారు. ఇవాళ చల్లని కాయినప్పుడు గుడివేళ చల్లకపోతే బందర్లో చెల్లుద్దా? మరి ఇక్కడ చల్లని కాయ తీసుకొచ్చి అక్కడ పెడతామంటే గెలిపిస్తారా ప్రజలు? అమాయకుల తిప్పి కొడతారు, పిడేని మనం కొడతారు, గట్టిగా కొడతారా కొట్టరా? ఇవాళ అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. దయచేసి అందరినీ నేను కోరుతా ఉన్నా, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీలో మన నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. మన అధినాయకుడిని ఎన్ని రకాలుగా అవమానపరిచే విధంగా మాట్లాడారో చూసాం. ఈరోజు చూస్తే అన్నగారి కుటుంబాన్ని కూడా అవమానపరిచారు. అలాంటి వ్యక్తులు మనం వదులుదామా? రేపు మనం అధికారంలోకి వచ్చిన ఈ భూమండలం మీద ఎక్కడున్నా లాక్కొచ్చి గుడివాడ సెంటర్ లో నిలబెట్టి ఎందుకంటే చాలా 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 అవమానంగా మన నాయకుడు ఏదైతే మనం చూడకూడదు అనుకున్నామో 74 సంవత్సరాల వయసులో ఏనాడు కూడా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని అసెంబ్లీలో నేను చూశాను అనేక సార్లు. ఆయనలో ఆ ధైర్యాన్ని చూశాను. ఆయన చెప్పేవాడు ఎక్కడన్నా సరే, ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడేవాడే నాయకుడు అవుతాడని. కానీ అసెంబ్లీలో ఆయన కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోవడం చూస్తే మనం తట్టుకోలేకపోయాం. నిజంగా చాలా బాధ అనిపించింది. ఆయన ఆ రోజున ఒకటే శబ్దం చేశారు, అసెంబ్లీలోకి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మన నాయకుడు పిలుపుకి మనమందరూ కూడా సిద్ధంగా వచ్చినటువంటి అవసరం ఉంది. ఆయన నిలబెడదాం. ఇవాళ ప్రజల్లో వస్తున్నటువంటి గ్రాఫ్ చూసి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి యువగళాన్ని చూసి, ప్రజల్లో వస్తున్నటువంటి మన గన్నవరంలో మనం మీటింగ్ పెడితే నవ్వుతో నా భవిష్యత్తు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా మన జిల్లాకు వస్తే అపూర్వ స్వాగతాన్ని పలికించి లోకేష్ గారిని సాగనంపాం. ఇవన్నీ చూసి తట్టుకోలేక బాబు గారి మీద సంబంధం లేనటువంటి కేసు నిజంగా వయసులో, ఎందుకంటే అదే స్నేహ బ్లాక్ లో, అదే రాజమండ్రి జైల్లో నేను కూడా 54 రోజులు ఉన్నా. అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కడకడాలు మాత్రమే ఉంటాయి, దోమలు వస్తాయి, గాలి ఉండదు, అక్కడ వాష్రూమ్స్ కూడా సరిగ్గా ఉండవు, బాత్రూమ్లు కూడా. కానీ మన కోసం మన నాయకుడు కష్టపడ్డాడు. ఇవాళ చాలా మంది నాయకుల్ని అరెస్ట్ చేశారు. ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేశారు, నెల్సన్ మండేలా గారిని, ఇలా అనేక మందిని అరెస్ట్ చేశారు. కానీ ఒక నాయకుడి కోసం పార్టీలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా రోడ్ ఎక్కించగలిగినటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. ఎంతమంది ఆడబిడ్డలు విజయవాడలో ఒక కాల్ ఇచ్చారు బాబు గారి కోసం, మేము కూడా అని చెప్పి, నేను సైతం బాబు కోసం అని చెప్పి పిలిపించి వాట్సాప్ లో మెసేజ్లు పంపిస్తే 4:30 వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఖచ్చితంగా పావు గంటలో మొత్తం రోడ్లని, పెన్ సర్కిల్ మొత్తం కూడా కిటకిటలు ఆడిందంటే నటీష్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇవాళ ప్రపంచం అంతా ఒక చోట కాదు, అన్ని చోట్ల కూడా ఆయన కోసం మరి రావడం అనేకం ఉన్నాయి. చివరికి గుడివాడిని క్యాసినో కూడా చేశారు. క్యాసినో డాన్స్ కూడా చేశారని ఇప్పుడు చెప్తా ఉంటారు. ప్రపంచం అంతా గుడివాడ అంటే ఓ క్యాసినో గుడివాడ అంటున్నారు. ఆ పేరు మారుతావా లేదా? క్యాసినో పేరు కావాలా మీకు? తెలుగుదేశం పార్టీ అడ్డా ఏంటంటే గుడివాడ గడ్డ కావాలి. గుడివాడ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా. ఇవాళ చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో ఎట్లా చేస్తారో తెలుసు. ఎందుకంటే మంత్రిగా వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమం ఇద్దరు కూడా జోడి, బందరు గుడివాడ జోడి అయ్యి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఇసుకంతా అమ్ముకున్నారు, బుసక అమ్ముకున్నారు, చివరికి మట్టి అమ్ముకున్నారు. మా దగ్గర రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కమిషన్లు కొట్టుకున్నారు. మనకి చివరికి ఇచ్చే
ఈ పీడిఎస్ వెహికల్స్ లో దాంట్లో కూడా వీళ్ళు కమిషన్ కొడుతున్నారు. ఇట్లాంటి నాయకుల్ని ఎవరు కూడా క్షమించడానికి వీల్లేదు. మరి గడ్డం గ్యాంగ్ తెలుసు కదా, కబ్జా గ్యాంగ్, గడ్డం గ్యాంగ్, గంజాయి కూడా ఉందా, కొత్తగా గంజాయి కూడా ఉందా? బైపాస్ నాకు చెప్తాను కదా, మీరు ప్రజలకి చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్తాం. వాళ్ళ చిట్టా మొత్తం కూడా ప్రజలకు తెలియజేసి, ఆ ముఖ్యమంత్రి సంగతి తెలుసు, ఆయన మందు ఏం బ్రాండ్లు అండి, బూమ్ బూమ్. ఎవడైనా మందు పేరు చెప్పగలరా చెప్పండి? 150 ఉందా, 200 ఉందా తప్ప ఎవరైనా చెప్పగలరా చెప్పండి? నేను మొన్న ఒక ఆయన ఏం తాగుతున్నాను అంటే అదేదో 110 రూపాయలు దాన్ని అని చెప్తున్నాను. అది అయిపోయింది రాష్ట్రం. అంత క్యాష్ గానే, నో డిజిటల్ కరెన్సీ లేదు. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎన్ని రకాలుగా దోచుకోవాలి, అన్ని రకాలుగా దోచుకున్నారు. మరి ఇవాళ మన మీద కేసులు పెడితే మనం భయపడతామా? నా మీద కేసు పెట్టాడు మొన్న కూడా, మళ్ళీ బాబు గారితో పాటు నాకు ఎక్సైజ్ కేసులో నా మీద పెట్టారు. భయపడి ఇంట్లో కూర్చుంటామా? మన బ్లడ్ లో లేదు, మన ఒంట్లో ప్రవహించేది పసుపు రక్తం, భయపడేది కాదు, నందమూరి తారక రామారావు గారి రక్తం. కాబట్టి మనం అందరం కూడా ఒక ప్లాన్కి వెళ్దాం. రాము గారు కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి, రావి గారు కూడా దాంట్లో తోడైతే గుడివాడ గెలవడం పెద్ద కష్టం కాదు. గెలిపించుకోవడానికి మీరు సిద్ధమా? సిద్ధమా? ఇంకా మీరు చాలా సమయం, ఎందుకంటే ఇవాళ చాలా ఎదురు చూశారు. ముందు ఆయనే ఎక్కువ ఎదురు చూశాడు, ఏదైనా అవుతుందేమో గుడివాడలో మళ్ళీ ఏదో ఒకటి చేస్తానని. కానీ ఇవాళ మిమ్మల్ని గుడివాడలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుని, కార్యకర్తని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ అభినందిస్తా ఉన్నారు. దట్ ఈస్ గుడివాడ గంట తెలుగుదేశం గంట. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గుడివాడ అంటే ఒక ప్రత్యేకత ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం గుడివాడ గడ్డ. మరి అటువంటి గుడివాడలో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలిగింది మొన్నటి వరకు. కానీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి కొన్ని కారణాల వల్ల ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అందరం కలిసి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినటువంటి సందర్భంలో, ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి మీరందరూ కూడా ఏం జరుగుతుంది